హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మడత కాజాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ స్వీట్ షాప్లో మనం కొనుక్కొని తింటాం కదా, ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. 1/2 kg మైదా పిండిని తీసుకున్నాము. అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తినే సోడా ఒక చిటికెడు వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు మరిగించి, నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు పోసుకొని పూరి పిండిలానే తడుపుకోవాలి. పల్లి నూనె పోసాను నేను. బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ పైన అద్దం పిండి చల్లేసి మళ్ళీ దీనికి పిండి అద్దుకొని రోల్ చేసుకోవాలి. సన్నగా రోల్ చేసుకోవాలి. ఇంత పెద్దగా రోల్ అయింది. చాలా సన్నగా ఉండాలి. లేయర్ పెద్దగా సన్నగా ఉండాలి. అప్పుడే మన మడత కాజా బాగా వస్తుంది. ఈ రోల్ మొత్తం అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి, కొంచెం పొడిపిండి వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. నెయ్యి తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. అదే పిండి మొత్తం పొడి పొడిగా ఉండాలి, తడిగా ఉండద్దు. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకోవాలి. మొత్తం అన్ని వైపులా రోల్ చేసుకోవాలి. లాస్ట్కి వాటర్ అద్దాలి. అద్దేసి దానికి అంటించుకోవాలి ఈ రోల్కి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా రోల్ చేసుకోవాలి. గట్టిగా అతుక్కపోయేటట్టు లోపల రోల్స్ అన్నీ విడిపోకుండా. ఇప్పుడు దీన్ని ఇంచుగా కట్ చేసుకోవాలి అన్ని ముక్కల్ని. ఇప్పుడు ఒక్కొక్క ముక్కను తీసుకొని ఇలా పైన నొక్కేసి రోల్ చేసుకోవాలి మెల్లగా. ఫింగర్తో ఒత్తాలి, తర్వాత రోల్ చేయాలి మెల్లగా. చాలా మెల్లగా రోల్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక చెంబు నిండా నీళ్ళు పోసుకున్నాను. 1/2 kg చక్కెరకి 1/2 kg పిండికి తీసుకుంటే 1/2 kg కన్నా ఎక్కువ వేసుకోవాలి. ఒక 100 grams ఎక్కువ వేసుకోవాలి. 350 grams వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే మైదా పిండి చప్పదనం ఉంటుంది కదా, అది పీల్చుకోవడానికి అనేసి. అటు షుగర్ సిరప్ మరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ సిరప్ చిక్కబడనివ్వాలి. మన అన్నీ రెడీ అయ్యాక మడత కాజాలన్నీ నూనె వేడైన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇంకా మరగనివ్వాలి. ఇలా ఆయిల్లో నుంచి తీసి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కాజాని తీసి వేసుకోవాలి. వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి, లేకపోతే కరకర రావు, మెత్తగా వస్తాయి. ఇలానే కాజాలు మొత్తం వేయించుకోవాలి. తినే సోడా వేసుకున్నందుకు కరకర వస్తాయి. మరీ మెత్తగా కాకుండా, మరీ క్రిస్పీగా కాకుండా మీడియంగా ఉండాలి. మన కాజాలన్నీ వేగిపోయాయి. షుగర్ సిరప్ కూడా చిక్కగా అయింది. ఇప్పుడు ఈ కాజాలన్నీ అందులో వేసుకోవాలి. బాగా చల్లారేదాకా ఉండనియద్దు. గోరువెచ్చని వేడి మీదనే వేసేసుకోవచ్చు. షుగర్ సిరప్లో బాగా నాననివ్వాలి. 1 నిమిషం ఉంటే చాలు షుగర్ సిరప్లో. ఇవి వేరే ప్లేట్లకు గిన్నెలోకి తీసుకోవాలి. లేకపోతే ఆ షుగర్ సిరప్లో నాని మెత్తగా అయిపోతాయి. మెత్తగా ఉంటే మడత కాజాలు బాగుండవు. ఆ సిరప్లోకి వెళ్ళి తీసేసి ఇలా అన్నీ ఒక గిన్నెలోకి వేసుకుందాము. అన్నీ వేసేసుకున్నాము. 1 వీక్ నుంచి 10 days వరకు నిల్వ ఉంటాయి. ఎంతో యమ్మీ అయిన మడత కాజా రెడీ అయిపోయాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఈసారి ఇంట్లో మడత కాజానే ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత